ఎట్లా నా అసలు మేము ఫ్రెండ్సే అండి అంటే నాకు కొంచెం కొంచెం నేర్పియండి ఆంధ్ర కూడా ఈ ఇంటర్వ్యూలో ఎట్లా ఆంధ్ర ఏ వెరైటీ ఆంధ్ర కావాలి ఇది మన గోదావరి స్లాంగ్ ఆంధ్ర అన్నాయి కదా జర కష్టమైన ఓకే అండి అండి ఓకే సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామండి కొబ్బరి బండం తాగుతుర్రా కొబ్బరి బండలు ఏముందన్నా చెప్పేశారా చెప్పలే ఏం లేదండి కొబ్బరి నీళ్ళే కొబ్బరి నీళ్ళే కదండి కొబ్బరి నీళ్ళే అండి ఓకే అయితే ఓకే సో ఈ స్టోరీ ఫ్రెండ్స్ గురించి అన్నా లేకపోతే ఎట్లా ఏమన్నా లొల్లులు ఇంతకు ముందు మీరు మ్యాడ్ల జర గమ్మునే ఉన్నారు మరి దీంట్లో ఎందుకు అట్లా చిచ్చోరగా చేస్తారు అంటే అక్కడ అలా ఉన్నానండి పెద్ద దగ్గర అలానే ఉండమంటారండి సో సినిమా ప్రకారంగా నేను అల్లే చిచ్చోరగాడిలాగా ఉండాలి సో అల్లే చిచ్చోరగాడిలాగా ఉన్నాం మేము ముగ్గురం ఈ పిల్ల కూడా కొంచెం చిచ్చోర వేసాలు వేస్తుంది అంటే మీ ముగ్గురు కాదు అసలు దొంగ ఆయన అనుకుంటా కదా ఎట్లన్నా కొబ్బరికాయల దొంగ ఎట్లా కనిపెట్టినా కొబ్బరికాయ దొంగ కాదు ఇలా ఇట్లా చెడగొట్టింది మీరేనా అంటున్నా ఎవ్వరు ఎవరిని చెడగొట్టరు 4 కాలు చెడిపోలు తప్ప ఎంత శుద్ధ పూస లెక్క చెప్తున్నాడు అన్న సినిమాలోనేమో మీరు మా దగ్గర భాష నేర్చుకునేటట్లేదు రీసెంట్ గా మీది సత్యభామ చూసిన దాంట్లో కూడా అన్న ఇప్పుడు నేను అన్నట్టు శుద్ధ పూస లెక్కనే ఉంటాడు అందరు కలిసి ఇక్కడ లొల్లి చేస్తుండ్రు ట్రైలర్ లో మాకేమనిపిస్తుంది అంటే ఇది ఒక ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన స్టోరీ అన్నట్టే అనిపిస్తుంది అంతేనా అంతే అండి ఇక్కడ పెన్సిల్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు అమలాపురం కానీ ఎక్కడన్నా సంక్రాంతికి అలా గోదావరి జిల్లాలోకి వెళ్ళారనుకోండి మీకు గోదావరి జిల్లాలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పంపిస్తే డ్రైవర్ గారినో ఎవరైనా పంపిస్తే దిగిన వెంటనే మీరు స్వాతి తాలూకా అని అడిగితే ఆవిడ పంపారండి అంటారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా గోదావరిలో రోజు ఆయన పదం వింటూ ఉంటారండి. అలా ఈ సినిమాకి వెళ్తే గోదావరి జిల్లాలోకి వెళ్ళినట్టు అక్కడ ఊర్లో జరిగే సిచ్యువేషన్, ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ థియేటర్లో కూర్చొని చూస్తున్నట్టు ఉండదండి. గోదావరిలో వెళ్ళి కూర్చొని వీళ్ళు ఎవరిదో కథ చూస్తున్నట్టుగా ఉంటుంది. అవునన్నా ట్రైలర్ లా విజువల్స్ అన్ని అట్లా మంచిగా కనిపిస్తున్నాయి గ్రీన్ గా.